శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరే ఓం. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రాబోయేటువంటి మనకు మాఘమాసం, ఫిబ్రవరి మాసము. ఈ మాఘమాసంలో అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రోజులు అనేకం కూడా ఉన్నాయి. మాఘమాసంలో ముఖ్యంగా చెప్పాలంటే మనకు అందరికీ కూడా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసము అనేది ప్రత్యేకంగా చేస్తాం ఈ మాఘమాసంలో. అదే వసంత పంచమి అంటారు. అట్లాగే వసంత పంచమి తర్వాత రథసప్తమి, మనకి ఎండలు విపరీతంగా అయ్యేటువంటి రోజు ఇక్కడి నుంచి ప్రారంభం. రథసప్తమి రోజు నుంచి అంటారు కొంతవరకు. అంటే స్వామివారికి ఆరోగ్యాన్ని మన అందరికీ, జనాలందరికీ ఉషోదయం, దేవతలకి ఉషోదయం అయినటువంటి సూర్యోదయం అంటారు. అంటే దేవతలకి ఈ రథసప్తమి రోజు నుంచి కూడా సూర్యోదయము వేళ అని చెప్పి అని అర్థం. అంటే మనకి నిత్యం కూడా అనేకం సూర్యోదయం జరుగుతుంది కదా, దేవతలకి సూర్యోదయం వేళ బ్రాహ్మీ ముహూర్తం ఎట్లయితే మనకు ఈ సంక్రమణ నుంచి మొదలయ్యి రథసప్తం వరకు కూడా వారికి ఇంకా తెల్లవారుజాము ఇంకా అవుతూ ఉంటుంది, కానీ పూర్తిగా తెల్లవారు. కాబట్టి ఈ రథసప్తమి అనేది ఏదైతే ఉందో అక్కడి నుంచి పూర్తిగా సూర్యుడు కిరణాలు అనేది ప్రసరమై ఆరోగ్యవంతమైన ప్రసరణం అనేది కలుగుతుంది. అట్లాగే భీష్మ ఏకాదశి, మనకు అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు తన యొక్క మోక్షాన్ని పొందాలని చెప్పి కృష్ణుడితో యుధిష్ఠిరుడైనటువంటి ధర్మరాజుతో భీష్ముడు సంవాదం చేస్తూ ఇక్కడ విష్ణు సహస్రనామం పారాయణం చేయటం వల్ల భీష్మ ఏకాదశి ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. అట్లాగే మహామాఘి అంటే ఎక్కడైనా ఎవరైనా స్నానము అనేది ప్రత్యేకమైన నియమంగా పెట్టారు. నదీ స్నానం చేయమని ఇక్కడ. అంటే దేవతలకి సూర్యోదయం వేళ అవుతుంది కాబట్టి మాఘస్నానం అనే ఫలితం మనకు పద్మపురాణం అంతర్గతంగా వైశాఖ పురాణం, మాఘపురాణం, కార్తీక పురాణం అనేటువంటి దానిలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మహామాఘి అంటారు దాన్ని. కాబట్టి ఈ పౌర్ణమి రోజున మాఘస్నానం, సముద్ర స్నానం కూడా చాలా విశేషంగా చెప్పబడింది. అట్లాగే నోములకి, వ్రతాలకి మనం పట్టుకునేటువంటి నోములు, ఆడవాళ్ళు స్త్రీలు పట్టుకునే నోములు, ఇవన్నీ కూడా ఈ మాఘ పౌర్ణమి కానీ రథసప్తమి కానీ నోములు పట్టుకోవచ్చు. అట్లాగే తర్వాత వచ్చేటువంటిది మనకు మహాశివరాత్రి. అత్యద్భుతమైనటువంటి శివరాత్రి జాగరణ అనేది కలుగుతుంది. కాబట్టి ఇటువంటి పర్వదినాలు ఈ మాఘమాసంలో ఉన్నాయి మనకి. ఈ మాఘమాసంలో అటు శివుడికి, అటు కేశవమూర్తి అయినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాదులు ఇవన్నీ కూడా మాఘమాసంలో విలువగా చేస్తారు, వ్రతంలో కూడా చెప్పబడింది. కాబట్టి ఆ శివకేశవులకి, సూర్యనారాయణ స్వామికి, ఆ సరస్వతి మహాదేవికి అనుగ్రహం కలిగి మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి చిన్నపిల్లలకి విద్యాభివృద్ధితో పాటు ఆరోగ్యాన్ని, సంపత్తులు, ఆ ఈశ్వర అనుగ్రహముల ఐశ్వర్యాన్ని కలజేయాలని ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో మనము అందరికీ కూడా సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని ఆ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. తదుపరి ఈ యొక్క మాఘమాసం, ఫిబ్రవరి మాసంలో తులారాశి చూసినట్టయితే ముఖ్యంగా చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, అట్లనే విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు తులారాశి చెందినవి. ఈ తులారాశి యొక్క స్థితి చూసినట్టయితే ముఖ్యంగా తులారాశి ముఖ్యంగా గ్రహస్థితి 12లో కేతు, చతుర్థ నుంచి పంచమంలో శని యొక్క రవి, తర్వాత పంచమంలో శని, పంచమంలో బుధుడు, షష్టంలో శుక్రుడు, రాహు, అట్లా అష్టమంలో గురుడు, భాగ్యంలో గురుడు వక్రి. ఈ రకమైనటువంటి జాతక పరిస్థితులు చూసినట్టయితే ముఖ్యంగా తులారాశి వారికి 12లో కేతు. ఈ 12లో కేతు ఏంటంటే కథాకాలక్షేపం, సర్వతన సాంగత్యాలు వాటిలో బాగుంటాయి, కానీ 12లో కేతు ఉండటం వల్ల కొంతవరకు ధన హాని కూడా జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఈ యొక్క శని ఏదైతే ఉన్నారో పంచమస్థాన సంచారం వల్ల సంతాన మూలకంగా కూడా ఇబ్బందులు, అట్లనే పంచమంలో
ఈ యొక్క రవి కూడా సంచారం చేస్తున్నాడు, చతుర్థం నుంచి రవి పంచమంలోకి వెళ్తున్నాడు. కాబట్టి కొంత అనారోగ్యం పరిస్థితి, దేహపీడ అంటే వేడిగా రావటం, లేకపోతే భోజనం తగిన వేళకు తినకపోవటం, ఇటువంటి విషయాలు కూడా ఉంటాయి. అట్లానే బుధుడు కూడా వీరికి పంచమ స్థానంలో సంచారం జరుగుతుంది. ఈ బుధుడు కూడా ఉండడం వల్ల పైత్య ప్రభావం ఉన్నట్టుండి కొంతవరకు భోజనం సరైన వేళలో తినకపోవడం వల్ల విపరీతమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ అటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే ఈ యొక్క శని కూడా పంచమ స్థానంలో ఉండడం వల్ల శత్రువు కొంతవరకు శత్రువు వల్ల ఇబ్బందులు కలగటం, తరలించిన కార్యాలు యత్న కార్యాలు ఏదైతే ఉంటాయో అవి అప్రయత్నంగా ఉండడం, అట్లనే కొన్ని కార్యసాధన లక్ష్యం లేకపోవటం, అంటే ఒక మొదలు పెడతారు పని అది ఎందుకు ఆగిపోవటం, మళ్ళీ అక్కడికి అట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ కూడా శుక్రుడు వీరికి 6లో ఉండటం వల్ల కొంతవరకు అనుకూల అంశం ప్రతికూల అంశం రెండు విధాలుగా ఉన్నాయి. ఉచ్చస్థలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు, కానీ షష్ఠ స్థానంలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులతో కూడుకున్నటువంటి స్థితి. తర్వాత 6లో రాహువును శత్రుభావం చూస్తారు. తరచూ ప్రయాణాలు చేయటం, ప్రయాణ మూలకంగా లాభాలు ఉండటం జరుగుతుంది. కానీ మనసులో మాత్రం అప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. అట్లనే వీరికి ఈ యొక్క గురుడు కూడా అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అట్లానే కుజుడు మీకు భాగ్యంలో ఉండడం వల్ల భూ సంబంధం కానీ లేదా ఏదైనా ఒక లాభం అనేది కలిగే అవకాశం ఉంది ఈ కుజుడు వల్ల. కాబట్టి మొత్తం మీద తులారాశి వారికి చూసినట్టయితే ప్రతికూలంలో ఉండేటువంటి గ్రహాలు రవి, శని, బుధుడు వీరు పంచమ స్థానంలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. దేహపీడ, అనారోగ్యం, అట్లానే కొంత పేరులో కూడా ఇబ్బందులు పడటం, మనసులో భయాందోళనలు, మనోవిచారం, కొంతవరకు ఏం చేయాలని ఒక విచారం జరుగుతూ ఈ విధంగా కొంతవరకు ధన వ్యయం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇది తులారాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఒక ఫలితం. అయితే మొత్తం మీద మరి తులారాశి వారికి ఇంకా బాగుండాలి అనుకున్నట్లయితే విష్ణు సహస్రనామ పారాయణం, లేదా ప్రతినిత్యం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం, లేదా ప్రతి శనివారం కానీ అట్లనే ఆదిత్య హృదయ పాలన చేసుకోవటం వల్ల, సూర్య నమస్కారాలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ విధంగా సంపూర్ణమైనటువంటి అనుగ్రహం తులారాశికి నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఇష్టదేవతారాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అనేది మంచిది. ఈ మీన రాశి వారికి ముఖ్యం మీద ఏదైనా కానీ రుణాలు తీసుకునేటప్పుడు కానీ, రోగాలు ఉన్నా కానీ, శత్రువృద్ధులు కానీ ఇవన్నీ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా కానీ అంటే శత్రువులు తగ్గాలి అంటే మాట ధరలు అదుపులో ఉండాలి, రుణాలు తగ్గాలంటే ఖర్చు తగ్గించుకోవాలి, రోగాలు రాకూడదంటే సమయానికి తగిన ఆహారం పదార్థాలు నియమబద్ధంగా ఆహార సమతుల్యాన్ని పాటించాలి. ఇవన్నీ చేస్తే ఇవేవి రావు. కాబట్టి ఇవి వచ్చాయి అంటే మనం ఎంతవరకు దాన్ని సమతుల్యం చేయాలో ఆలోచన చేయాలి. కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు జన్మ జాతకరీత్యా యోగదాయకంగా ఉన్న, గోచారీత్యా ప్రతికూలంగా ఉంది కాబట్టి 50% ఎంతైనా మిశ్రమ శాతం ఫలితాలు వస్తాయి. మీనరాశి వారు ఈ యొక్క మాఘమాసంలో శివారాధన చేసుకోవడం వల్ల నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అట్లానే రాబోయే ఈ వసంత పంచమి, మహామాఘి ఇలాంటి మహాపర్వదినాలు ఉన్నాయి. ఇదివరకు మనం ఏదైతే చెప్పుకున్నటువంటి ద్వాదశ రాశి వారికి పౌర్ణమి కానీ, ఏకాదశి కానీ, అష్టమి కానీ, అట్లానే వసంత పంచమి, రథసప్తమి లాంటి మహాపర్వదినాల్లో మన శాస్త్రీయ ధర్మాన్ని పాటిస్తూ ఆచరణ యోగ్యంగా చేసుకోవటం వల్ల ద్వాదశ రాశులు అందరూ కూడా మంచి ఫలితాలు కూడా గోచరిస్తాయి. మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మాఘమాసంలో మనకు వచ్చేటువంటి పర్వదినాలు వసంత పంచమి, భీష్మాకాదశి, రథసప్తమి, భీష్మాష్టమి, అట్లా మహామాఘి, పౌర్ణిమ, ఇలా సంకష్టహర చతుర్థి, అలాగే మనకు వచ్చేటువంటివి ఇంకా మహాపుణ్య దినాల్లో
మహాశివరాత్రి ఇటువంటి మహాపర్వదినాలు కాబట్టి ఈ పర్వదినాల్లో తగు జాగ్రత్తగా స్వామి అనుగ్రహాన్ని పొంది ఆ స్వామి దేవతల అనుగ్రహాలు పొంది మీ యొక్క గ్రహస్థితిలో గోచారంలో కానీ జాతక చక్రం కానీ పరిశీలన చేసుకొని తగినటువంటి శాంతి చేసుకోవటం మంచి ఫలితాలు గోచరిస్తాయి. కాబట్టి ఎవరైనా కానీ జన్మ జాతకరీత్యా కూడా కొన్ని గ్రహాలు అనుకూలమా ప్రతికూలంగా ఉన్నాయి చూసుకోవటం మంచిది. తద్వారా ఈ చెప్పేటువంటి పరిష్కార మార్గాలు దానికి తోడుగా కొన్ని చేసుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ద్వాదశ రాశులు. శ్రీవం భూయా శ్రీమాత్రే నమః.